భారత లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతిని మంగళవారం అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. హరీష్ మాధుర్ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి చూపిన సేవ మార్గంలోనే నడుస్తూ కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తారని పునరుద్ఘాటించారు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజ సేవకు ప్రాధాన్యతనిచ్చారు. కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. పలువురు స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సలహాలు, మందులను అందించారు. ఈ కార్యక్రమంలో బాలయోగి అనుచరులు, కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పి గణవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పళ్లరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలయోగి చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. బాలయోగి అందించిన సేవలు, ఆయన రాజకీయ విలువలు ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వక్తలు కొనియాడారు. బాగా ఫిట్నెస్గా ఉందండి. ఆటలు కాళ్ళ పడితే అసలు జబ్బు ఏంటో వెళ్తాం చూసుకోవడం వచ్చేది. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా మీకు? నీళ్ళు తాగకూడదు. రోజు తాగేటప్పుడు అయ్యే నీళ్ళు అన్నంలో పోసుకున్న మజ్జిగ అందులో ఉండాలి. తాగే పిండి కూడా అందులో ఉండాలి. ఇంకా ఎంత జాగ్రత్త ఉండాలి. తర్వాత ఈ మందులు అంటే ఎంత ఉన్నాయి, ఎంత పడిపోయింది? 50 నుంచి 60 ఉండాలి. 20 చెప్పు. ఏం చేశారంటే ఉలుపు తీయలేదా? తిరిగిపోతే అదేనా 6 గంటలు ఎక్కడైనా వచ్చి రండి కనపడండి. పక్కెళ్ళండి. ఓకేనా? ఓకే. రిజర్వేషన్ చేశారండి. జీఎంసీ బాలయోగి, జీఎంసీ బాలయోగి. ఓకే రైట్. దాంట్లో కూడా చూడండి. ఓకే రైట్. చూడు కిట్ ఇంకెవరున్నారా? ఓకే చూసుకోండి.
ఆల్మోస్ట్ జనరల్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి సార్, యాంటీబయాటిక్స్ అండ్ ఫీవర్ మెడిసిన్స్. ఇలాగే ఎక్కువ మెడిసిన్స్ ఏం మెడికేషన్ ఇచ్చారు పేషెంట్స్? ఎట్లాంటి ప్యాంటాప్ ఒకటి లివోసిట్రిజన్ ఒకటి మెట్ఫార్మిన్. డయాబెటీస్ మెడిసిన్స్ ఎక్కువ వెళ్ళి సార్, డయాబెటీస్ అంటే ప్యాంటప్ అంటే గ్యాస్ట్రిక్ ఎక్కువ కార్డియాలజీ రెస్పాన్స్ బాగా ఎక్కువ వచ్చింది సార్. ఎంపీఆర్ ఫోటో, ఎంపీఆర్ ఫోటో. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలందరూ కూడా ఎప్పుడైనా సరే జిఎంసి బాలయోగ్ గారు అంటే మాత్రం ఆయన ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాజరయ్యి ఆయనకి ఈ రోజున నివాళులు అర్పిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు మా నాన్నగారు వర్ధంతి 24 సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ప్రతి ఒక్కరు గుండెల్లోని పెట్టుకుంటారు. ఎప్పుడు నాన్నగారు కార్యక్రమం అయినా సరే పిలిచినా పిల్లకపోయినా అందరూ కూడా రావడం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా మేము గమనిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా బాధ్యత తీసుకుంటూ కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, నాన్నగారు ఘాట్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఆ విధంగా ఎప్పుడు నాకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కూడా దాని బాధ్యత నిర్వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఎప్పుడూ ఒకటే ఆలోచన, నాన్నగారు ఎప్పుడు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినా సరే, అమలాపురం పార్లమెంట్ అయినా సరే ఎప్పుడు దీని రూపురేఖలు మార్చారనే ఏకైక ఆలోచనతో ఆయన ఇది ఒక బంగారు కోనసీమగా తయారు చేయాలని ఆయన ఎప్పుడు కృషి చేసేవారు. ఆయన కొడుకుగా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా, నేను ముందుగా వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రజలు ఏ విధంగా మీరు బాలయోగ్ గారి అబ్బాయి అని చెప్పి నా పైన చూపించిన ప్రేమ ఎప్పుడు నేను మర్చిపోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అది నేను ప్రతిరోజు కూడా అది గుర్తుపెట్టుకుంటూ ఆయన నడిచిన విధంగా ఆయన కొడుకుగా ముందుకు అడుగులు వేస్తూ ఆయన ఆనాడు అనుకున్న అభివృద్ధిని మనం ఎప్పుడూ కూడా అది నా ఒక బాధ్యతగా నిర్వహించుకుంటూ అన్నిటినీ కూడా మేము పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రోడ్స్ అయినా, అభివృద్ధి అయినా, లేకపోతే ఎప్పుడు అసలు కదలలేని రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్ని విషయాలపైన కూడా ప్రజలకి తెలియపరుచుకుంటూ అదేవిధంగా ఏ ఒక్కటి కూడా వదలకుండా ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలు ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్న చాలా వరకు రోడ్లు అయినా సరే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఎప్పటి నుంచి ఆగిపోయి 10 సంవత్సరాలు అయిపోయి ఆగిపోయిన రోడ్లని కూడా మనము అన్నిటినీ కూడా అప్రూవ్ చేసుకుంటూ అన్నిటినీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే అన్నిటినీ కూడా పక్కన పెడుతూ లేదు మన కూటమి ప్రభుత్వం ప్రజలు మన అభివృద్ధి సంక్షేమం రెండింటినీ పూర్తి చేయమని మా పైన ఒక బాధ్యత ఇచ్చారని అదే ఆలోచనతో ఎంత కష్టమైనా సరే అన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధానంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మన అడుగులు ముందుకేస్తున్నాం. ఇది సాధ్యం కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా కలిసి పోరాడుతూ ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విధానంగా అభివృద్ధి అయినా సంక్షేమం అయినా సరే ముందు ఆలోచనలు పెట్టుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు ఏ విధంగా 2.5 సంవత్సరాల్లోని రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే అన్నిటినీ కూడా మనం అన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నాం. దాని గురించి ఒక మంచి కేంద్రం రాష్ట్రం నుంచి రావాల్సిన కొన్ని నిర్ణయాలు ఈ సంవత్సరంలోని వస్తాయని కూడా ప్రజలందరికీ కూడా నేను తెలియపరచుకున్నా. నేను ఒక్కటే ఈరోజు ఈ వేదికకి విచ్చేసిన నాయకులైనా,
కార్యకర్తలైన నా కుటుంబ సభ్యులైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ మా పైన చూపించిన అభిమానం, నా పైన చూపించిన బాధ్యత ఎప్పుడూ కూడా మర్చిపోకుండా అదే విధంగా నేను కొనసాగుతానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున మా నాన్నగారు 24వ వర్ధంతి రోజున మేము ఈరోజు కిమ్స్తో పాటు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకుంటూ ఈరోజు మనం మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచించాం. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మెడికల్ క్యాంప్ని పూర్తి స్థాయిలో నిలబెడుతూ అన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళ డాక్టర్స్ని కూడా తీసుకొస్తూ అదేవిధంగా టెస్టులు కూడా నడిపిస్తున్నారు. ఈ టెస్టులతో పాటు ఇంకేమైనా ఫ్యూచర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి ఎంతవరకు అయినా సరే ఉచితంగా వాళ్ళు చేసే విధంగా మేము బాధ్యత తీసుకున్నాం. ఈరోజు వచ్చిన మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరుకునేది, ఎంతవరకైనా ఈ రోజునే డాక్టర్లు వాళ్ళు కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఈరోజు టైం కేటాయించుకుని అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరినీ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఇది ఉపయోగించుకోండి అని నేను తెలియజేసుకున్నా. అదేవిధంగా ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళని హాస్పిటల్కి వరకు రప్పించుకుని దాని ట్రీట్మెంట్ని కూడా ఎంతవరకు అయినా సరే ఉచితంగా చేసే విధంగా కూడా మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.